బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు, మనం విక్రమార్కుడు భోజుడు కథలు చెప్పుకుంటా ఉన్నాం. ఒక్కొక్క మెట్టు ఎక్కుతా ఉన్నాడు భోజుడు. ఒక్కొక్క మెట్టు దానికి ఒక మంచి పేరు, మెట్టుకి కొన్ని కథలు కూడా చెప్తా ఉంది కదా. మనము 11 పూర్తి చేసుకున్నాం. 12వ మెట్టు ఎక్కుతున్నాడు భోజుడు. ఆ మెట్టు పేరేంటి? ఆ మెట్టు చెప్పిన కథ ఏంటి? యథావిధిగా భోజుడు పొద్దున్నే మంది మార్బలంతో వచ్చి ఈ సింహాసనానికి, విక్రమార్క సింహాసనానికి వాళ్ళంత పూజా విధానం అవన్నీ చేసి చకచకా మెట్లు ఎక్కేశాడు. మొదటి 11 మెట్లు మాట్లాడలా. 12వ మెట్టు మీద కాలు పెట్టంగానే ఆ మెట్టు పక్కపక్క నవ్వుతూ, నీకు ఎన్నిసార్లు చెప్పినా జాగ్రత్త రావట్లేదు, భయం రావట్లేదు, మనకెందుకులే అనిపించట్లేదు, మళ్ళీ మళ్ళీ ఎక్కుతూనే ఉన్నావు అని ఆవిడ ఒక కొత్త కథ చెప్పడం మొదలుపెట్టింది. ఈ మెట్టు మీద ఉన్న ప్రతిమ పేరు శాంతగుణవల్లి. అబ్బా, ఎంత బాగుందో కదా. ఆవిడ చెప్పింది, విక్రమార్కుడు ఇతరులకి సహాయం చేయటానికి ఎంతకైనా తెగించేసేవాడు. అసలు ఆ తెగింపు ఉండటమే ఆయన ప్రత్యేకత. ఎవరికైనా సహాయం కావాలి, వాళ్ళు అడిగినా అడగకపోయినా సహాయం చేస్తాడు. అడిగితే సహాయం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అవును, అడగకపోయినా సరే అవతల వాళ్ళ అవసరం తెలుసుకుని సహాయపడే గుణం అతనిది. దానికి ప్రమాదమైనా పర్వాలే, ముందుకెళ్తాడు. పెద్ద కథ చెప్పింది ఇది. పూర్వమట విక్రమార్కుడు రాజ్యం చేసే కాలంలోనే ధనపురం అని ఒక రాజ్యానికి రాజుగారు ఉండేవారు. ఆయనకి 4 పిల్లలట, 3 కుమారులు, చివర ఒక కూతురు. లక్ష్మీసూరుడు, భీమసూరుడు, మహాసూరుడు. అమ్మాయి పేరు అమృతకిరణ కళ. ఇలా 4 పేర్లున్న సంతానం ఉంది. రాజుగారు తన ధనపురాన్ని సెపరేట్ చేసి 3 భాగాలు చేసి కుమారులకి ఇచ్చారు. 4 భాగాలు చేశారు. 4వ భాగంలో ఆయన కూతురు ఉంటారు. ఈ 3 భాగాల్ని ఆయన పిల్లలు చక్కగా రాజ్యం చేసుకునేవాళ్ళు. చిన్న వ్యాపారాలు అవి కూడా ఉండేవి ఆ రాజ్యాలకి. అయితే ఒకసారి ఈ కుమారులు 3 దేశాటన మీద వాళ్ళకి ఆసక్తి వచ్చింది. విక్రమార్కుడు దేశాటన చేస్తాడని దేశం అంతా చెప్పుకునేవాళ్ళు, భారత భూమి అంతా చెప్పుకునేవాళ్ళు. మనం కూడా చేద్దామని వీళ్ళు 3 ఒకసారి ఎక్కడికో బయలుదేరారు. కుమారులు 3. భీమసూరుడు, లక్ష్మీసూరుడు, మహాసూరుడు. వీళ్ళు వెళ్ళగా వింధ్యాటవి ప్రాంతంలో వీళ్ళకి 3 తోటలు పక్కపక్కన, 3 3 కొలన్లు, 3 మందిరాలు కనపడ్డాయి. 3 ఉన్నాయి, ఏమిటో తమాషాగా ఉందని ఆ 3 కలిపేలాగా ఉన్న ఒక మండపం ఉందట ముందు. మండపం పెద్ద చెరువు, దాన్ని ఆనుకుని మండపం, దాని వెనక భాగంలో 3 చిన్న చిన్న తోటలు, చెరువులు, మందిరాలు అలా కనపడుతుంది. వాళ్ళే తమాషాగా ఉన్నాయని పడుకున్నారు. రాత్రి ఎక్కడ నిద్రపోయారు వీళ్ళు? ఆ మండపంలో పడుకుంటే తెల్లవారు ప్రతిరోజు అర్ధరాత్రికి 3 దేవకన్యలు వస్తారు అక్కడికి. ఈ 3 దేవకన్యలవి ఈ 3 తోటలు, ఆ 3 కొలన్లు, 3 మందిరాలు వాళ్ళవి. రాత్రిపూట భూలోకంలో విహరించి తెల్లవారేసరికి వెళ్ళిపోతారు. ఈ మండపంలో పడుకున్న 3 కుర్రాళ్ళని చూసేసరికల్లా మానవుల పట్ల ఈ దేవకాంతలకి పూర్తిగా దేవయోనులు అయి ఉండకపోవచ్చు, ఒక జాతి, వాళ్ళకి చాలా ఆసక్తి. ఎంత ఆసక్తో వాళ్ళతోటి ఈ 3 రాజకుమారులన్నీ చూసేసరికల్లా బాగున్నారని 3 అమ్మాయిలు 3 అబ్బాయిల్ని పంచుకున్నారు. 3తోటి రాత్రిళ్ళంతా వాళ్ళతోటి గడిపి తెల్లవారేసరికల్లా విగ్రహాలుగా మార్చి వెళ్ళిపోయారు. వీళ్ళని విగ్రహాలుగా మార్చేశారు. వెళ్ళిపోయారు. రోజు వాళ్ళు రావటం, రాత్రిపూట వీళ్ళతోటి గడపటం, తెల్లవారేసరికల్లా వీళ్ళ 3 రాతి విగ్రహాలుగా, రాళ్లుగా మార్చేసి వెళ్ళిపోవటం. చాలా రోజులు ఇలా ఉన్నారు. అయితే ఒకనాటి రాత్రి తెల్లవారుజామున ఇంచుమించుగా ఈ 3వ యువకుడికి మెలకు వచ్చింది. వీళ్ళతో ఉండగానే మెలకు వచ్చేసరికల్లా వచ్చి లేచి మంచినీళ్ళు తాగుదామను ఏదో లేచాడు. వాడికి అర్థం కాల, ఏమిటి ఇప్పుడేనా మేము వచ్చాము ఇక్కడికి? స్పృహలో లేరుగా, వాళ్ళకి తెలియదు అసలు. వచ్చాం, 3 తోటలు ఉన్నాయి, 3 కొలన్లు ఉన్నాయి, 3 మండపాలు ఉన్నాయి, మందిరాలు ఉన్నాయి లోపల. ఈ మండపంలో పడుకున్నాము, ఎట్లా ఏమిటి అనేది వాడికి సమయం అది అర్థం కాల. అయితే ఏమైంది, అక్కడ ఉన్న ఒక బండ, ఒక ఇది చప్పట్లు చరుస్తూ నవ్విందట. నవ్వేసరికి ఆశ్చర్యపోయాడు. ఎందుకు నవ్వుతున్నావు, ఎవరు నువ్వు, ఎందుకు నవ్వుతున్నావు అని పదే అడిగితే, ఒరి పిచ్చివాడా, నువ్వు వచ్చి నిన్న ఇవాళ రాత్రి వచ్చాను అనుకుంటున్నావేమో, నువ్వు ఎప్పుడో వచ్చారు మీరు. ఈ దేవకన్యలు ప్రతిరోజు మీతో భోగించి తెల్లవారేసరికి మిమ్మల్ని రాళ్ళని చేసి వెళ్ళిపోతున్నాయి. ఇంతే మీ బతుకు. తెల్లార్లు
రాతి బొమ్మలాగా పడి ఉంటారు. రాత్రిపూట వాళ్ళకి ఉపయోగపడతారు. మీరు తెల్లారేసరికి మిమ్మల్ని వదిలేస్తారు. కానీ మీరేం స్పృహలో ఉండరు, మనుషులుగా ఉండరు అనేసరికి ఆశ్చర్యపోయాడు. మరి ఇప్పుడు ఎట్లా, నేను ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయను అని అడిగాడు. ఆ రాతి బొమ్మ అక్కడున్న రాయి ఏమన్నదంటే, 3 గుళికలు ఇస్తాను, ఆ గుళికలు గనక నీ దగ్గర ఉంటే నువ్వు నిద్రపోవు, ఈ అమ్మాయి నిద్రపోతుంది, నీతో ఉన్న అమ్మాయి నిద్రపోతుంది, ఈ గుళికలు ఉంచుకో, తర్వాత కాలంలో నీకు ఉపయోగపడతాయి అని చెప్పింది ఆ బొమ్మ, ఆ రాయి. వీడు సరేననుకున్నాడు, వెళ్ళి పడుకున్నాడు. యథావిధిగా రాళ్ళుగా మార్చబడ్డారు. వాడి దగ్గర ఉన్న గుళిక వాడితోటే ఉంటుంది కదా. మర్నాడు రాత్రి ఈ దేవకాంతలు వచ్చినప్పుడు వీడు నిద్రపోల, ఇతనితో భోగించిన అమ్మాయి నిద్రపోయింది. వీడు మెలకుగా ఉన్నాడు. ఏం చేశాడు, అన్నల దగ్గరికి వెళ్ళి, వీళ్ళంతా అప్పుడైతే రాత్రిపూట మెలకుగా అంటే మనుషులుగానే ఉంటారు, రాళ్ళెవరు. ఈ కుర్రాడు ఏం చేశాడు, మహాశూరుడు, చకచకా వెళ్ళి అన్నయ్యలిద్దరిని లేవదీసి తాము పక్కన పడుకున్న దేవకాంతలను చూపించి, మనం ఇక్కడికి వచ్చి నెలలు గడిచినాయి, పారిపోవాలి, లేకపోతే ఇంతే మన బతుకు, మనం ఇంటికి వెళ్ళేది లేదు, అమ్మలేదు, నాన్నలేదు, చెల్లాయి లేదు, అదండి వెళ్ళిపోదాం అన్నాడు. ముగ్గురు కలిసి పారిపోయారు. ఈ పారిపోయేసరికి బాగా ముందుకు వెళ్ళేసరికి ఈ దేవకాంతలకి కాంతల్లో ఒకళ్ళకి మెలకు వచ్చింది. పక్కన ఉండవలసిన మానవ యువకుడు లేడు. ఏంటి వీడు మాయమైపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు అని చూసుకుని అక్క చెల్లెళ్ళు చూస్తే ఎవరి దగ్గర లేరు. ఆశ్చర్యపోయి ఇక పరిగెత్తారు ఎక్కడున్నాడు వీళ్ళు వెతకడానికి. ఈ వెనకాల ఈ ముందు ఈ వెళ్ళిపోతున్న రాజకుమారులు ముగ్గురు కనపడేసరికల్లా వాళ్ళ వెంటపడితే ఈ కుర్రాడు గుళికలు ఇచ్చిందిగా ఆ రాయి, ఓ గుళికను వెనక్కి విసిరాడు. విసిరితే పెద్ద మంట వచ్చింది. దేవకాంతలు కొంచెం ఆగారు, ఇంకా ముందుకు వెళ్ళిపోయారు. వీళ్ళు మళ్ళీ అవన్నీ తప్పించుకుని మళ్ళీ వచ్చారు. వదిలిపెట్టట్లా అమ్మాయిలు, ఈ ముగ్గురు అబ్బాయిల్ని. వాళ్ళు వెనకాల పడితే ఉన్న గుళికలన్నీ విసిరాడు, నీళ్లు వచ్చినాయి, మంట వచ్చింది, ఓ పర్వతం వచ్చింది. అయినా కూడా ఆ దేవకాంతలు విడిచిపెట్టలేదు. సరే, వీడి దగ్గర గుళికలు అయిపోయినాయి. ఇంతలో ఆ దేవకాంతలు ముగ్గురు ఆగిపోయి అక్క చెల్లి పెద్దవాళ్ళిద్దరు మూడో దాన్ని కేకలేశారు. నీతో ఉన్న యువకుడికి ఎట్లా తెలిసింది ఇది, వాడే ఈ గుళికలు విసురుతున్నవాడు అంటే, వాడికే ఆ కొలను దగ్గర ఉన్న బండలేవో నిజం చెప్పినాయి. నువ్వు ఏమరపాటుగా ఉండటం వల్ల కదా వాడిది తెలుసుకున్నాడు, లేకపోతే హాయిగా ఇచ్చొచ్చినట్టు భోగించేవాళ్ళం. నీ వల్లే జరిగిందని వాళ్ళు ఏం చేశారు, ఆ చేతులు ఇద్దరు చెరుకో కత్తితోటి ఈ చెల్లెల్ని 3 ముక్కలుగా నరికి అక్కడ పారేసి వెళ్ళిపోయారు. ముగ్గురు కుర్రాళ్ళు ముందుకెళ్ళారు కదా. ఈ వెళ్ళిపోయి వాడు వెనక్కి తిరిగి చూస్తున్నాడు, వస్తున్నారేమోనని. రాజకుమార్ ఈ దేవకాంతలు రాకపోయేసరికి వాడికి భయం వేసింది. ఎందుకు రాలేదు వీళ్ళు అని చెప్పి, అంటే ఇప్పుడు కొన్ని నెలలుగా ఈ స్త్రీలతోటి గడుపుతున్నారా, వాళ్ళ మీద వ్యామోహం ఉన్నది వీళ్ళకి. ఈ కుర్రాడు ఆ 3వ అమ్మాయి తన వెనకాల పరిగెత్తుకు రావాల్సిన అమ్మాయి రావట్లేదని మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. అన్నయ్యలు ఇద్దరు వద్దురా వెళ్ళిపోదాన్రా, వాళ్ళ నుంచి తప్పించుకోవడానికే కదా ఇంత ప్రయత్నం చేశాము అని ఎంత చెప్పినా వినల. ఏదో జరిగింది, ఏం జరిగిందోనని వెనక్కి తిరిగి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఏమైంది, ఈ కాళ్ళు చేతులు మెడ 3 భాగాలుగా ఉన్న ఆ దేవకన్య కనపడి బాగా దుఃఖం వచ్చేసింది. మహాసౌందర్య రాశి, ఎంత బాగుందో. దేవకాంత అంటే ముట్టుకుంటే మాసిపోయేలాగా ఉంటుంది. పెద్ద పెట్టి నడిచాడు. అయ్యో, మేము నీతోటే ఉంటుంటే రాయిగా ఉండవు, నువ్వు హాయిగా జీవించి ఉండేదాన్ని, ఇట్లా ముక్కా చెక్క అయిపోయావు అని చెప్పి బాగా దుఃఖించేసరికి అన్నయ్యలు ఇద్దరు వెళ్దాం అన్నారు. వీడు ఒప్పుకోవాలి, నేను రాను, మీ ఇద్దరు వెళ్ళిపోండి, నేను దీన్ని చితి వెలిగించి దీన్ని దహనం చేసి ఈ అమ్మాయిని నేను కూడా చచ్చిపోతాను, దీంతో పాటు సహగమనం చేస్తానని పెద్ద చితి వెలిగించి పెద్ద పెట్టుని ఏడవటం మొదలుపెట్టాడు. ఈ దేవకాంత శరీర భాగాలు చితి మీద పెట్టాడు, తాను కూడా చితిలోకి ప్రవేశించిపోయాడు. ఆ సమయానికి పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరు ఆకాశగమనంలో వెళ్తున్నారు. ఎక్కడికో ఎవరో ఏడుస్తున్నారని చూసి ఆమె చూసేసరికల్లా అమ్మవారు చూసింది కిందకి. వీడు ఒకడు చనిపోయిన దేవకాంతని నిప్పుల మీద పెడుతూ తను కూడా అగ్ని ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్న ఈ మానవ యువకుడిని చూసేసరికల్లా ఆవిడ పైనుంచి ప్రత్యక్షమైంది. ఏమిట్రా నాయన నీ బాధ అంటే, ఇవి కొంతకాలంగా వీళ్ళు మాతో ఉన్నది జరిగింది చెప్పాడు. ఆమె ఏమీ లేదు, చేతులోంచి కాసిన నీళ్లు జల్లి దేవకాంతని బతికించేసి, ఆవిడ పోతే బాగానే ఉండేది, మా వల్ల చచ్చిపోయిందని బాధగా ఉంది నాకని చెప్పాడు. జీవించేసరికల్లా ఆ పార్వతీ పరమేశ్వర్లు వెళ్ళిపోయారు. ఈ జీవించిన దేవకాంత పట్టు గబగబా వచ్చి వీడిని కౌగిలించుకుంది. మా అక్కయ్యలు ఇద్దరూ నన్ను 2-3 ముక్కలు చేశారు, నిజానికి దేవకన్యని నాకు మరణం లేదు,
కానీ మా వాళ్ళలోనే ఎవరైనా చేస్తే మాకు మరణం వస్తుంది, మిగిలిన వాళ్ళు ఎవరు మమ్మల్ని చంపలేరు, ఓహో. మా వాళ్ళే మమ్మల్ని చంపగలుగుతారు, అందుకనే మా అక్క ఇలా పనిచేశారు, నీ వల్ల నేను మళ్ళీ పునర్జీవితరాలను అయ్యాను అని చెప్పి చాలా సంతోషంగా అతనితో కాసేపు గడిపి ఇతనికి ఒక వీణ ఇచ్చిందట. నువ్వు ఎప్పుడు ఈ వీణ మీటితే నేను అప్పుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను సంతోషపెడతా, నీ తిండి తిప్పలు, నీ శ్రమ అలసట, నీ సంతోషం ఆనందం అన్నీ తీరుస్తాను నేను, ఈ వీణ ఉంచుకోమని ఆ చిన్న ఇంత వీణని అతని చేతిలో పెట్టి, వీళ్ళు ఎక్కడో దిగబడిపోయారు కదా, వెనక్కి నడిచి వస్తున్నారు మెల్లిగా అన్నదమ్ములు ముగ్గురు, ఎక్కడికో వెళ్ళారు, తిరిగి వెళ్ళాలి, అంతకుముందు గుర్రాలు ఉన్నాయి, ఇప్పుడు గుర్రాలు బెర్రాలు ఏం లేవు, వీళ్ళే నడిచి రావాలి. సరే వీళ్ళు ముగ్గురు నడిచి వస్తూ ప్రతి 10 గంటలకి 12 గంటలకి ఆ అబ్బాయి వీణ వాయించడం, ఆ అమ్మాయి వచ్చి వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చూడటం, అతనితో సంతోషంగా గడిపి వెళ్ళటం, అలా చేయటం కోసం వీణ ఉంచుకున్నాడు. అయితే ఏమైంది, ఈ అడవి ప్రాంతంలో వస్తుంటే ఒక చోట ఒక ఋష్యాశ్రమం లాంటిది ఉంది. ఆ ఆశ్రమం దగ్గర వీళ్ళు ముగ్గురు ఆగారు. ఇతను వీణ పెడితే ఆ అమ్మాయి వచ్చింది, వచ్చి వీళ్ళకి ఆహారం ఇచ్చింది. తర్వాత ఏం చేశారు, ఈ కుర్రాడు ఈ అమ్మాయి మన విహారం ఏకాంతం కోసం అలా నడిచి ముందుకెళ్ళారు. ఆ ముని ఏ ఋష్యాశ్రమం అయితే ఉందో ఆ ఋషి గారు ఈ అమ్మాయిని చూసేసరికల్లా, ఓ మానవుడా, ఈమె దేవకాంత తెలుస్తుంది, నువ్వు సాధించినట్టునో ఆమెను నాకు ఇవ్వు, నీకు ఒక అద్భుతమైన శక్తిని ఇస్తానని అన్నాడు. అనేసరికల్లా వీడికి తను బతికించుకున్నాడు, ఇవ్వటం ఇష్టం లేదు, కానీ నువ్వు ఏం శక్తి ఇస్తావంటే, నా దగ్గర ఒక కత్తి ఉంది, ఈ కత్తిని ఎవరి వైపు చూపిస్తే వాళ్ళని అది సంహరించేస్తుంది, యుద్ధం నువ్వు చేయక్కర్లా, అదే చేసేస్తుంది అని కత్తి చూపించాడు. చూపిస్తే ఈ కుర్రాడు ఏం చేశాడు, నీ కత్తి ముందు నా చేతికి ఇవ్వు, నన్ను చూడనివ్వన్నాడు. అనగానే ఈ కత్తిని ఈ మహాసూరుడికి అప్పచెప్పాడు ఋషి. ఎప్పుడైతే చేతికి కత్తి వచ్చిందో ఈ మహాసూరుడు ఆ ముని వైపుకి చూపించాడు. ఆ కత్తిని చూపించగానే కత్తి రయ్యమని వెళ్ళి ఆ ముని మెడ ఉత్తరిచ్చేసింది. ఈ మహాసురుడు అమ్మాయితో నవ్వుతూ చెప్పాడు, నువ్వు నాతో నువ్వు ఉంటావు, కత్తి కూడా ఉంటుంది. ఆ కత్తిని చక్కగా దట్టిలో పెట్టుకుని అన్నదమ్ములతో కలిసి నడవటం మొదలుపెట్టాడు. దేవకాంత కొద్దిసేపు గడిపి వెళ్ళిపోయి ఇంకా ముందుకు నడిచారు. వీడు నడుస్తుంటే చెప్పాక ప్రతి 10 గంటలకి 9 గంటలకి వీడు పిలుస్తాడు అమ్మాయిని. మళ్ళీ ఇక్కడ ఇంకొక చోట కూడా అతనికి ఒక సన్యాసి కనిపించాడు. ఆ సన్యాసి ఏమన్నాడంటే, నేను ఎన్నేళ్ళ నుంచో తపస్సు చేస్తున్నాను, అసలు స్త్రీని చూడనే లేదు, ఇంత సౌందర్య రాశి అయిన స్త్రీ కనపడుతుంటే నాకు ఆమె మీద మనసైంది, నా దగ్గర ఒక అత్యద్భుతమైన శక్తి ఉన్న జోలు ఉంది, ఆ జోలు ఏమిటి, ఆ జోలులో చేయి పెడితే బంగారం లభిస్తుంది, ఓహో, ఆ జోలు నీకు ఇస్తాను, నువ్వు మానవుడివి, నీకు కావాల్సింది బంగారమేగా, దేవకాంతం నువ్వేం చేసుకుంటావు, నువ్వు కొన్నాళ్ళకి చచ్చిపోతావు, ఈ అమ్మాయి ఇలాగే ఉంటుంది యవ్వనంతో, కొన్నాళ్ళకి మానవులకు వృద్ధాప్యం వచ్చి స్కిన్ వాడైపోయి ముసలాళ్ళు అయిపోతారు, పెద్దవాళ్ళు అయిపోతాం కదా, ఓల్డ్ అయిపోతాం, తర్వాత మరణం తథ్యం మానవుడికి, దేవకాంతకి అది లేదు, నీకు కావాల్సింది ఏంటి, ఇహంలో సుఖంగా ఉండటానికి బంగారం వెండి కావాలి, నీకు బంగారం నేను ఇస్తా, ఈ సంచి తీసుకోమని ఆ సంచి ఇచ్చాడు. మనవాడి దగ్గర పెద్ద కత్తి ఉందిగా, వీడి కత్తి తీసి ఆ మునికి చూపించాడు. ఈ కత్తి కాస్త పరిగెత్తుకుంటూ పరుగున ఒక్క ఉదుటను వెళ్ళి సన్యాసిని సంహరించేసింది. సన్యాసి సంహరింపబడ్డాడు. జోలు మాత్రం తీసుకున్నాడు. మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టారు. ఇంకా కొంత దూరం వెళ్ళేసరికి అతనికి ఇంకొక సన్యాసి వీళ్ళకి కనిపించాడు. ఇదంతా అడవి ప్రాంతమే, ఎందరో సిద్ధులు ఉన్నారు అక్కడ. ఇంకొక సిద్ధుడు కనపడ్డాడు. ఆ సిద్ధుడు, నాకు దేవకాంత మీద వ్యామోహం కాదు, నేను చేయబోయే ఫర్దర్ పూజకి నాకు ఒక దేవకాంత కావాలి, ఇప్పుడు ఇంత సిద్ధంగా కనపడుతుంది కదా, నా దగ్గర అద్భుతమైన పావుకోళ్ళు ఉన్నాయి, ఆ పావుకోళ్ళ మీద కాలు పెడితే నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తే అవి ఇస్తానన్నాడు. దేవకాంతాన్ని నా పరం చెయ్యి, ఈమె నీ స్వాధీనంలో ఉంది కాబట్టి నేను ఆమెను పిలవలేను, నా కంటికి కనపడుతోంది కాబట్టి నాకు ఈమె ఉపయోగపడుతుందంటే మనవాడు ఆ పావుకోళ్ళు కూడా తీసుకుని కత్తి చూపించాడు. ఆయనను కూడా సంహరించేసింది ఆ కత్తి. ఇంకా వెళ్ళారు ముందుకు. ఈసారి ఒక వృద్ధ తాపసి కనిపించాడు. ఆయన దగ్గర ఒక దండం ఉంది. ఆయన ఏమన్నాడంటే, నాకు దేవకాంతనివ్వు, ఈ దండాన్ని నీకు ఇస్తాను, ఈ దండం ఎవరినైనా మరణించిన వాళ్ళని దీంతో ముట్టుకున్నామంటే వాళ్ళు జీవిస్తారు. ఓహో అనేసరికి దండం కూడా పుచ్చుకుని మహాసూరుడు ఆ ఋషిని కూడా కత్తితోటి చూపించాడు. కత్తి కాస్త ఇదనేం చేయక్కర్లా, అదే పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడకోసేస్తుంది, సంహరించేస్తుంది. ఈ వస్తువులన్నిటినీ సాధించుకుని సంతోషంగా పావుకోళ్ళు ఎక్కితే ఇంటికి వెళ్ళిపోతారు కదా, ఆ పావుకోళ్ళ మీద తను నిలబడి
తన అన్నయ్యల చేతులు పుచ్చుకొని మేము మా ఇంటికి వెళ్ళిపోవాలని కోరుకున్నాడు. అందరూ కలిసి వీళ్ళది ఈ ధనపురం ఉంది కదా వాళ్ళ సొంత ఊరు, ఆ ఊరికి అక్కడికి వచ్చేసారు. చేరిపోయారు. తల్లిదండ్రి ఎంతో సంతోషించారు. ఇన్ని సామాన్లు ఇన్ని రకాలు వచ్చినాయి. కాకపోతే ఇతను వీటి గురించిన ప్రత్యేకత ఎవ్వరికీ ఎప్పుడూ చెప్పల. మ్మ్. తన వస్తువులు తను దాచిపెట్టుకున్నాడు. అతనికి ఒక ప్రత్యేక మందిరంలో ఆ చిన్న వీణ ఎప్పుడు కావాలంటే మీటితే అప్పుడు దేవకాంత్ వచ్చి ఇతనితో సంతోషంగా గడుపుతుంది. ఈ వస్తువులన్నీ వరుసగా పెట్టుకుని ఒక గది మూసి పెట్టుకుని ఉన్నాడు. అయితే ఇలా వచ్చిన తర్వాత విక్రమార్కుల వారు వీళ్ళ కథలోకి ఎప్పుడు ఎంటర్ అయ్యాడు అనేది మనం వినాలి కదా, ఇంకా ఉంది. అవునవును, అవును. కాబట్టి ఆ ఒక ముక్కని మనం వచ్చే భాగంలో చెప్పుకుందాం. తప్పకుండా డాక్టర్. నమస్తే. నమస్తే.